న్యూయార్క్ స్ట్రైకర్స్ వర్సెస్ గ్రాండ్ కేమన్ జాగ్వార్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో అనుకోని ఓ సంఘటన నమోదైంది. స్ట్రైకర్స్ స్టార్ బ్యాటర్ అయిన, విండీస్ మాజీ ప్లేయర్ అయిన కార్లోస్ బ్రాత్వైట్ తన హెల్మెట్ను సిక్సర్ ద్వారా బౌండరీ లైన్ దాటించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే న్యూయార్క్ స్ట్రైకర్స్ వర్సెస్ గ్రాండ్ కేమన్ జాగ్వార్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో న్యూయార్క్ టీమ్ బ్యాటర్ అయిన బ్రాత్వైట్ సహనం కోల్పోయాడు. పట్టరాని కోపంతో పెవిలియన్కు వెళ్తూ తన హెల్మెట్ను తీసి బ్యాట్తో బలంగా కొట్టాడు. దాంతో హెల్మెట్ బౌండరీ లైన్ అవతల పడింది. అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. అయితే బ్రాత్వైట్ ఇలా చేయడానికి కారణం ఏంటంటే జాగ్వార్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్లో బ్రాత్వైట్ భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ బాల్ బ్యాట్కు తాకకుండా అతడి భుజానికి తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే అంపైర్ మాత్రం బ్యాట్కు తాకిందనుకొని అవుట్గా ప్రకటించాడు. దాంతో నిరాశగా పెవిలియన్ వైపు వెళ్తూ హెల్మెట్ను బ్యాట్తో కొట్టాడు. దీంతో హెల్మెట్ బౌండరీ అవతల పడింది.